రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కార్ రెండు కూడా ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు అమలు చేసి ప్రజా సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈరోజు సిపిఎం పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో అనేకమైనటువంటి సమస్యలు 2 నెలలు కావస్తుంది ఖాళీ పోస్టులు భర్తీ చేయలేదు. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో పేద బడుగు బలహీన వర్గాల పిల్లలే విద్యను అభ్యసిస్తున్నారు. అలాంటప్పుడు విద్యకు దూరంగా విద్యకు నోచుకోకుండా ఉన్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది. వెంటనే ఖాళీ పోస్టులు భర్తీ చేయాలని చెప్పేసి కనీస సౌకర్యాలు ప్రభుత్వ పాఠశాలలో కల్పించాలి. అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. మరుగుదొడ్ల సమస్య కావచ్చు, కూలిపోయినటువంటి రూమ్ల సమస్య కావచ్చు, అట్లాగే చెట్ల సమస్య కావచ్చు, ఇట్లా అనేకమైనటువంటి సమస్యలు అని చెప్పి సిపిఎం పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈ 2 నెలల కాలంలో అనేక పాఠశాలలను, ప్రైవేటు ఆసుపత్రులు, అట్లాగే గవర్నమెంట్ ఆసుపత్రులు కూడా సందర్శించడం జరిగింది. అందులో ముఖ్యంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా ఎక్స్రే సౌకర్యంలో లేనటువంటి ఆసుపత్రులు ఉన్నాయి, ల్యాబ్ సౌకర్యం లేనటువంటి ఆసుపత్రులు ఉన్నాయి, అనేకమైనటువంటి రక్త నమూనాలు తీసుకుని టెస్టులు చేసేటువంటి పరికరాలు లేనటువంటి పరిస్థితి, పేషెంట్లకు తగినంత ఏదైతే టాబ్లెట్ లేనటువంటి పరిస్థితి, ముఖ్యంగా బీపీ టాబ్లెట్ లేనటువంటి హెల్త్ సెంటర్లు కూడా ఉన్నాయని మీకు గమనించాం. అట్లాగే ప్రభుత్వ హాస్పిటల్కి ఎవరు వెళ్తారు? పేద ప్రజలు వెళ్తారు. మరి పేద ప్రజలకు కనీసమైనటువంటి సౌకర్యాలు లేకుండా ఈ కాలం వెళ్లదీస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ప్రభుత్వ హాస్పిటల్లో ఉన్నటువంటి ఖాళీ పోస్టులు భర్తీ చేయాలి. అట్లాగే స్వీపర్లు కానీ అటెండర్లు కానీ ప్రభుత్వ హాస్పిటల్లో నియమించాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు ఇలా సగటు మనిషి సంపాదించినటువంటి సంపాదనలో 60% సంపాదన విద్యకు వైద్యానికి ఖర్చు అవుతుందని ప్రభుత్వ గణాంకాలు చెప్తుంది. మరి అలాంటప్పుడు బతికెళ్ళదీయాలి సామాన్య మానవుడు. కాబట్టి ఈ 2 కూడా ఉచితంగా పేద ప్రజలకు అందాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే ఏదైతే ప్రైవేటు ఆసుపత్రుల్లో, ప్రైవేటు విద్యా సంస్థల, స్కూళ్లలో, కాలేజీల్లో ఫీజుల నియంత్రణ చట్టం లేకపోవడం మూలంతో ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు ఎవరిష్టారాజ్యంగా ఒక్కొక్క స్కూల్కు ఒక్కొక్క రేటు అనే విధంగా ఇష్టం వచ్చినట్టు ముప్పటిగా తల్లిదండ్రుల నుంచి అట్లాగే రోగుల నుంచి దోచుకొని కోట్ల రూపాయలు గడిస్తున్నటువంటి పరిస్థితి మన కళ్ళారా చూస్తున్నాం. అందుకే ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురావాల్సిన అవసరం ఈ రాష్ట్రంలో ఎంతైనా ఉందని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ప్రకారం 14 రకాల నిత్యావసర వస్తువులు కూడా పేద బడుగు బలహీన వర్గాలకు రేషన్ షాపుల ద్వారా సరఫరా చేయాల్సిందే. గతంలో 20 ఏళ్ల కింద కూడా 4-5 రకాలు కూడా వచ్చాయి. కానీ ఇప్పుడు మొత్తం తీసేసి కేవలం బియ్యం ఇస్తారు. బియ్యం ఇస్తే బుక్కు అన్నట్ట. బియ్యం ఏం కోసం? అందులో ఉన్నటువంటి కూరగాయలు ఎవరు ఇవ్వాలి? అందులో ఉప్పులు, పప్పులు, నూనెలు అవన్నీ ఎవరు ఇవ్వాలి? అందుకోసం అని చెప్పి పేదల కోసం అరువైన పేదలందరికీ కూడా 14 రకాల వస్తువులు, నిత్యావసర వస్తువులు పంపిణీ చేయాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్నాం. ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వం ఇచ్చినటువంటి 2 కోట్ల ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి యువతకు ప్రజలకు హామీ ఇచ్చారు. 2 కోట్లు కాదు కదా, ఉన్న ఉద్యోగాలు మొత్తం కూడా వెలిగినటువంటి. అట్లాగే ఈ రాష్ట్రంలో రైతాంగానికి సంబంధించిన అనేక ఇష్యూస్ ఉన్నాయి. ఇలా రైతులకు ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని చెప్పేసి అధికారంలోకి వచ్చారు. రెట్టింపు ఓంగా ఇవాళ పెట్టుబడులు, ఇన్పుట్ సబ్సిడీలు పెట్టుబడులు విపరీతంగా 4 రెట్లు పెరిగిపోయింది. మొన్ననే ఎరువుల ధరలు విపరీతంగా డబుల్ రేట్లు పెరిగినటువంటి పరిస్థితి. అందుకోసం అని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ రైతు డిస్కౌంట్ తీసుకొచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం 3వ డిస్కౌంట్ తీసుకొస్తే ఇది రైతుల నుంచి రేపు పెద్ద ఎత్తున ఆశానుపాతంగా ఉంటుంది. పెద్ద ఎత్తున రైతుల మెడకు ఉరితాలుగా బిగించేటువంటి కుట్రలో భాగమే. ఇలా ఉచిత విద్యుత్తును ఎత్తివేసేటువంటి కుట్రలో భాగమే. ఇలా ప్రజలపై భారాలు వేసడంలో భాగమే అని చెప్పి చెప్పగలరు. అట్లా వీబీజీ రామ్జీ చట్టాన్ని కూడా తీసుకురావడం మూలం అంటే ఇలా ప్రజల్లో కూలీలు పెద్ద ఎత్తున పొట్టగొట్టడమే. 90% నిధులు కేంద్రం ఇచ్చేది గతంలో యూపీఏ 1 హయాంలో. ఇవాళ కేవలం 60% ఇస్తూ 40% రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలని చెప్తున్నారు. అందుకోసం అని చెప్పేసి ఇలా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు కూడా సిపిఎం పార్టీ ఇలా ఆరంభం మాత్రమే. అంచెల వారీగా, దశల వారీగా పెద్ద ఎత్తున ఫీజుల నియంత్రణ చట్టం వచ్చే వరకు కూడా మేము పోరాడతామని చెప్పి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ, హెచ్చరిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీడియా మిత్రులకు ధన్యవాదాలు. పిలుపురు వాజేరెడ్డి, సిపిఎం పార్టీ.